మైనార్టీల ప్రాబల్యం ఉండే ఆ నియోజకవర్గంలో బీజేపీ గెలవడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అసలు గెలిచిన బీజేపీ నేత కూడా నమ్మలేకపోయారట. ఆ నేతకు అక్కడ కేర్ ఆఫ్ అడ్రస్ కూడా లేకపోయినా కూటమి అభ్యర్థి కనుక టీడీపీ జనసేన క్యాడర్ కష్టపడి ఆయన్ను గెలిపించారట. మరి ఆయన అక్కడ నాన్ లోకల్ కదా, గెలిచినప్పటి నుంచి ఇంతవరకు నియోజకవర్గంలో కనిపించలేదట. మా ఎమ్మెల్యే ఎక్కడున్నాడు, ఆయన్ను కలవాలంటే ఎక్కడకు వెళ్లాలంటూ నియోజకవర్గంలోని ప్రజలు ఆరా తీస్తున్నారట. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏ జిల్లాలో ఉంది, ఆ బీజేపీ ఎమ్మెల్యే ఎవరు? వాచ్ ది స్టోరీ. ఏపీలో కూటమి నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల రోజులవుతోంది. ఎమ్మెల్యేలు, ఎంపీల దగ్గర నుంచి మంత్రుల వరకు అందరూ తమ నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ బాగా బిజీగా ఉంటున్నారు. కానీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మాత్రం ఆ బీజేపీ ఎమ్మెల్యే ఎక్కడున్నాడో కూడా ఎవ్వరికీ తెలియడం లేదట. చివరి నిమిషంలో కూటమి తరఫున విజయవాడ వెస్ట్ టికెట్ ను సుజనా చౌదరి దక్కించుకున్నారు. అయితే స్థానికుడు కాకపోయినప్పటికీ బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల నేతలు సుజనాకు అండగా నిలిచారు. నామినేషన్ వేసిన దగ్గర నుంచి పోలింగ్ వరకు సుజనా వెన్నంటే ఉన్నారు. సుజనాను నెత్తిన పెట్టుకుని మరీ మోశారు. మైనారిటీలు ఎక్కువగా ఉండే నియోజకవర్గంలో బీజేపీ క్యాండిడేట్ గెలవడమే కష్టమని అందరూ అనుకున్న వేళ భారీ మెజారిటీతో గెలిపించారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇప్పుడు సుజనా చౌదరి ఎక్కడా కనిపించడం లేదని అక్కడి ప్రజలు కామెంట్ చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 1-2 సందర్భాల్లో మాత్రమే సుజనా చౌదరి వెస్ట్ నియోజకవర్గంలో పర్యటించారట. అది కూడా కేవలం గెలుపు సంబరాల్లో భాగంగానే అంటున్నారు. ఇదిలా ఉంటే తమ ఎమ్మెల్యేను ఎక్కడ కలవాలో తెలియక అటు కూటమి పార్టీ శ్రేణులు, ఇటు వెస్ట్ నియోజకవర్గ ప్రజలకు ఏం చేయాలో తెలియడం లేదట. హైదరాబాద్ మహానగరంలో వ్యాపార పనులు చూసుకునే సుజనా చౌదరి ఎన్నికల సమయంలోనూ నియోజకవర్గంలో తనకంటూ ఓ కార్యాలయం ఏర్పాటు చేసుకోలేదు. ఇక టీడీపీకి, బీజేపీకి, ఆఖరుకు జనసేనకు కూడా ఇక్కడ పార్టీ కార్యాలయం అనేదే లేదట. ప్రస్తుతం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతైనా సుజనా చౌదరి ఆఫీసు ఏర్పాటు చేసుకుంటారని అంతా భావించినప్పటికీ అసలు ఆయన ఆచూకే తెలియడం లేదు. దీంతో పార్టీ కార్యకర్తలు గాని ప్రజలు తమ అవసరాలు, పనుల నిమిత్తం ఎమ్మెల్యేను ఎక్కడ కలవాలో, ఎలా కలవాలో తెలియడం లేదట. సీఎం నుంచి డిప్యూటీ సీఎం వరకు అందరూ తమను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటే తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని ఎమ్మెల్యేగా గెలిచిన సుజనా మాత్రం తనను గెలిపించిన వారికి కనిపించకపోవడం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారిందట. నాన్ లోకల్ అయినా నెత్తిన పెట్టుకున్నందుకు అడ్రస్ లేకుండా పోవడం పట్ల అందరూ అసహనం వ్యక్తం చేస్తున్నారనే టాక్ నడుస్తోంది.